హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడైతే చేపలు పట్టడానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇంజన్ పట్టుకొని అయితే ఈ గుమ్ములో అయితే పట్టడానికి అయితే వచ్చాము. చూడడానికి చిన్నదిలాగా ఉంది కానీ ఆ చివరి వరకు అయితే ఉంది. ఇక మా వాళ్ళు అయితే ఇంజన్ అన్ని పట్టుకుని వచ్చారు. మా బ్యాచ్ మొత్తం అయితే చేపలు ఉంటాయా లేవనేది లాస్ట్లో చూద్దాం. ప్రస్తుతానికి అయితే మాత్రం ముసలు అయితే వేస్తున్నాయి. కప్పలో తెలీదు, చేపలో తెలీదు. కార్తీక్ అయితే కష్టపడుతున్నాడు పైపులు గట్ట దించడానికి అయితే. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. ఏమవుద్దో చూడాలి ఫ్రెండ్స్. చేపలు ఎంత దొరికితే తెలియదు కానీ కష్టమైతే చాలా ఉంది. ఇంజన్ చాలా ఇబ్బంది పెట్టింది గాయస్. మళ్ళీ నెక్స్ట్ డే అయితే మార్నింగ్ వచ్చాం ఇక్కడికి. మా వాళ్ళు అయితే బండి వేసుకుని అయితే వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. నైట్ అయితే పట్టలేదు, మార్నింగ్ అయితే పడుతున్నాం. ఇంకా బండి వేసుకుని అయితే వచ్చేసారు. నైట్ అయితే పట్టలేదు, అలా కొంచెం నైట్ టైం పట్టలేం కదా అనుకొని. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంజన్ అయితే పెట్టాం. మార్నింగ్ అయితే అని మా వాళ్ళందరం అయితే వచ్చాం, పెడుతున్నాం. చేపలు ఉన్నాయో తెలియదు కానీ చూడాలి. కొన్ని అయితే కనబడుతున్నాయి, ఏం దొరుకుతాయో చూద్దాం. చూసారా ఫ్రెండ్స్, చేపలు అయితే ఎలా ఉన్నాయో కనబడుతుందా? చేపలు అయితే ఫుల్గా ఉన్నాయి. భోజనాలు అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే భోజనం అయితే చేస్తున్నారు. టిఫిన్ తెచ్చుకున్నాం. ఇక్కడే స్టేయింగ్ అంతా రోడ్డు సైడే కూర్చొని అయితే మేమైతే తింటున్నాం. ఇంకా నీరైతే తరిగింది, ఇంకా చేపలు ఎంత దొరుకుతాయో తెలియదు కానీ వాడైతే రిచ్గా వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. పూరి, బోండా, ఇంకా ఉప్మా సిట్టింగ్ వేసినట్టయితే వేసుకొని తింటున్నారు అందరు చక్కగా. సో గాయస్, అక్కడ స్కూటీ కనబడుతుంది కదా, అక్కడైతే మేము ఉన్నాం గాయస్. అక్కడ నుంచి ఈ చివరి భాగంగా అయితే వచ్చాం. వాటర్ అయితే ఇంకడం అయితే స్టార్ట్ అయ్యింది. మా వాళ్ళు అయితే అటు నుంచి అయితే కిందకైతే దిగుతున్నారు. దీన్ని మా ఊర్లో గెడ్డ అని పిలుస్తారు. ఇప్పుడు గెడ్డ కింద భాగంలో ఉన్న ఈ ఊటీలో అయితే మేము చేపలు అయితే పడుతున్నాం. వాటర్ అయితే చాలా అంటే చాలా తగ్గింది గాయస్. ఇప్పుడు చేపలు ఎంత ఉన్నాయో చూడడం కోసం అయితే మా వాళ్ళు అయితే కింద దిగుతున్నారు. ఇప్పుడైతే చేపలను చూస్తున్నారు కానీ పడడానికి అయితే వీలవ్వడం లేదు. ఇంకా కొంచెం వాటర్ అయితే తగ్గాలి మొత్తానికి అయితే. ఇప్పుడైతే మనం తిన్నగా అయితే వెళ్ళడానికి అయితే అవ్వలేదు అనుకొని యువతల కానాకైతే వచ్చాం. క్లైమేట్ అయితే చల్లగానే ఉంది ఫ్రెండ్స్, కాకపోతే నోరైతే బాగా ఎండిపోతుంది. మా వాళ్ళకి ఐస్ క్రీమ్ అయితే స్పాన్సరింగ్ చేస్తాం. నేను కూడా ఒక ఐస్ క్రీమ్ తిన్నాం, జలుబు చేసింది కానీ అయినా సరే తీసుకున్నాం. రే సువాసు, మనుషులు అర్థం చేసుకునేందుకు మామూలు ప్రేమ కాదు, ఇది పవిత్రమైనది. ఇది పవిత్రమైనది. చెప్పాను కదరా, వాళ్ళు అక్కడ ఉన్నారా అని. మావాడు మందు బాటిల్ అయితే ఇచ్చాడు, ఎప్పుడో పురాతన కాలంది ఎంసీబీస్కి బయటకు వెళ్ళేసాడు. ఎమ్మచ్చట మావాడి బ్రాండ్ అది. లోపల నుంచి అయితే వాటర్ చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే అవతల గట్టుకి అయితే వెళ్తున్నారు. అవతల ఉన్న గట్టు దగ్గర అయితే మా వాళ్ళు అయితే ఉన్నారు, ఇంకా వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే దిగడానికి సిద్ధంగా అయ్యారు. మా రవి గారు లుంగి ఎగ్గొట్టి మరీ వెళ్తున్నారు దిగడానికి, పార పట్టుకొని. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. కూడా దిగడానికి వెళ్తున్నారు. చేపలు అయితే ఎంత ఉన్నాయో తెలియదు కానీ. మంజులం బాయ్స్ అవాజ్ వస్తుంది, తర్వాత తెలుస్తలేండి రవి గారు. మీరు వైరల్ అవ్వచ్చు, ఫేమస్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మా ఊరు జనాలు అయితే చాలా మంది వచ్చారు దీనిలో పడ్డానికి అయితే. మా బ్యాట్ మొత్తం అయితే మా ఊరు నుంచి అయితే వచ్చేసారు. చూద్దాం, రిటర్న్ కెమెరా పెడతాం. ఇప్పుడు చెప్పండి రా, బాయ్ చెప్పండి రా. రై, సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఏందన్నా ఇది? ఇగో ఫ్రెండ్స్, బంగారు బాబు ఫస్ట్ బోన్ దొరికింది. థ్యాంక్ యూ బాబు, పెట్టి బా ఒకటి దొరికింది. ఇంకా ఎంత దొరుకుతుంది తెలియదు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న పిల్లలు కూడా మా ఊరికి గడ్డలో పడుతున్నారు.
టైం పాస్కి అయితే వచ్చాము. సొంత నీతి నీటిలో దిగాడు. అలాగే వెళ్తున్నాం. మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ చేస్తున్నాం. చేపలు అయితే ఎక్స్పెక్టేషన్ తగ్గినట్టుగా దొరకలేదు ఫ్రెండ్స్. మొత్తానికి అయితే బకెట్ ఆఫ్ దొరికి మా వాడికి సవడ తీసుడిగా ఇలాంటివి ఒక 4 దొరికినాయి. అన్నీ వాలుగులేని. మా కష్టాన్ని తగిన ఫలితం అయితే రాలేదు. మొత్తానికి అయితే ఒక్కలం అయితే ఎలా దొరుకుతానో మాకే తెలీదు. 2000 ఖర్చు పెడితే 1000 రూపాయలు దొరికినాయి కూడా తెలియదు. ఇంకా అది ఏం చేద్దాం తర్వాత చూడండి. బంగారు పాపలు అయితే ఇలాంటివి ఒక 3 దొరికాయి ఫ్రెండ్స్. అంతేనే. ఎంత ఎక్స్పెక్టేషన్ చేస్తే కార్తీక్ గాడు అందరం కలిసి ఇవి పెద్ద సేలింగ్స్ అయితే అవ్వదు, చాలా తక్కువే ఉంటది చూడడానికి. మొత్తానికి అయితే అందరం అయితే వడ్డెక్కిపోయినాం ఫ్రెండ్స్. ఎంత రిస్క్ చేసాం కానీ చేపలు అయితే దొరకలేదు. అన్ని వాలుగులే దొరికాయి. చెప్పలేదు మొత్తానికైతే కేజీ 100 రూపాయలు మాత్రమే చేపలు. మీకు ఎవరికి కావాలని గడిగొట్టుకు వచ్చింది. ఈడు అన్ని చంపడానికి ఈడు అలా దేటర్ చచ్చిపోయిందిరా. మొత్తానికి అయితే వాటర్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మళ్ళీ ఎవరికి కలిసి వద్దుకున్న 4 వాటర్లు అయితే వేసాం. ఈ గొరసలు అయితే ఉన్నాయి. ఈ రోడ్డు మొత్తం ప్రయాణిస్తాయి ఇవి. మళ్ళీ నెక్స్ట్ ఇంజిన్ పెట్టినప్పుడు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి సునీల్తో సరదాగా. బాయ్ ఫ్రెండ్స్.